అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను కాచిగూడ మీద నుంచి అయితే కిషన్ బాగ్ వెళ్తున్నా. కాశీబుగ్గ టెంపుల్కి వెళ్తున్నా అనమాట. లాస్ట్ సోమవారం రోజు కాశీబుగ్గ టెంపుల్కి వెళ్ళిన నేను. సిటీ అంతా దాటుకుంటూ వెళ్ళాలి. మదీనాలో కూడా మస్తు ట్రాఫిక్ ఉంది. సిటీ అంతా దాటుకుంటూ వెళ్ళేసరికి మాకు 1 అవర్ కంపల్సరీగా పడుతుంది అన్నట్టు. కొంచెము దూరమే ఉంటుంది మాకు. ఓల్డ్ సిటీ కదా, ఓల్డ్ సిటీకి వెళ్ళాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ సందులకు ఉంటుంది అనమాట. కాశీబుగ్గ టెంపుల్కి అయితే వచ్చేసినాము. కాశీబుగ్గ టెంపుల్ మూసీ నది పక్కకే ఉంటుంది అనమాట. మూసీ నదికి ఆనుకొని ఉంటుంది అనమాట. ఈ కాశీబుగ్గ టెంపుల్ ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే, గంగా అనేది ఎప్పుడు శివయ్యకు అభిషేకం చేస్తూనే ఉంటుంది. గంగమ్మ తల్లి, ఆ గంగమ్మ తల్లి 24/7 365 డేస్ ఎప్పుడు కానీ పారుతూనే ఉంటుంది అన్నమాట శివయ్య మీద నుంచి. అదే స్పెషాలిటీ అన్నట్టు. వాటర్ అయితే చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఎలాంటి రోగాలు ఉన్నా తగ్గిపోతాయి అన్నమాట. మాకైతే చాలా టైం పట్టింది. 1 అవర్ గుడిలోనైతే వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే సోమవారం రోజు అన్నదానం ఉంటుందంట. అన్నదానం అయిన తర్వాత మొత్తము గుడి అంతా కడుగుతున్నారనమాట. అందుకని మేము 5 o'clock వెళ్తే 6 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. గుడి మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ కాశీబుగ్గ టెంపుల్ అంటే చాలామందికి తెలుసు. ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో కాశీ అంటే ఇదే అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారా, నేనైతే గుడి లోపలికి వచ్చేసి నేను దీపాలు పెడుతున్నమాట. నేను 2020లో ఈ టెంపుల్కి వచ్చినప్పుడు మొక్కుకున్నా అనమాట. మళ్ళీ వచ్చి దీపాలు పెడతా అని చెప్పేసి, అందుకనే ఇక్కడ దీపాలు పెడుతున్నా. ఈరోజు సోమవారం రోజు నేను ఉపవాసం కూడా ఉన్నా. లాస్ట్ సోమవారం కదా, కంపల్సరీ ఉపవాసం ఉంటామట. ఎవ్రీ మండే ఉంటాను. అట్లనే ఈ కార్తీక మాసంలో మండేస్ కంపల్సరీ కొంచెం స్పెషలే ఉంటుంది అన్నమాట. నాకు ఉసిరి దీపాలు, మామూలు దీపాలు అన్నీ వెలిగించేసిన శివయ్య దగ్గర. ఇక్కడ ఒక 5 చెట్లు కలిపి ఉంటాయి అనమాట. ఆ చెట్ల దగ్గరనే దీపాలు వెలిగించాలి. ఇక్కడ బలిపీఠం ఉంటుంది, అక్కడనే కొబ్బరికాయ కొట్టాలి. 200 ఏళ్ళ గల చరిత్ర ఉంది ఈ టెంపుల్కి. చాలా ఫేమస్ టెంపుల్. శివయ్య చాలా బాగుంటాడు. తెల్లవారుజామునైతే నాగుపాములు అయితే వచ్చి శివయ్యకు అభిషేకం చేస్తాయంట. అట్లనే పూజ కూడా చేస్తాయంట. చాలా ఫేమస్ టెంపుల్ కిషన్ బాగ్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మటుకు కంపల్సరీగా ఈ కాశీబుగ్గ క్షేత్రంలో ఉన్న శివయ్యని మటుకు దర్శనం చేసుకోరి. నాకైతే మస్తు హ్యాపీగా ఉంటుంది శివయ్య దర్శనం అయిన రోజు. నా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని అయితే నేనైతే ఫస్ట్ ఒక దండం పెట్టేసిన శివయ్యకు. ఎందుకంటే నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు. నా సబ్స్క్రైబర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అబ్బా. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నేనైతే ఇక్కడ శివయ్య దగ్గర దీపాలన్నీ వెలిగించేసిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసిన. ఇక్కడ స్వామికి ఫస్ట్ హారతి ఇచ్చి డోర్లు ఓపెన్ చేస్తారనమాట. అందుకని చెప్పేసి స్టార్టింగ్లో హారతి 1/2 hour చేసిర్రు. హారతి వీడియో కూడా చూసేరి మీరు. నేను శివయ్యది మొత్తము వీడియో షూట్ చేయలేకపోయినా, ఎందుకంటే రష్ చాలా ఉంది. చూస్తున్నారు కదా, చాలా పెద్ద లైన్ ఉంది. రష్ వల్ల నేను లోపల శివయ్యని షూట్ చేయలేకపోయినా. అంతకుముందు నేను వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకున్న ఆ ఫోటో అయితే ఇక్కడ సైడ్కి యాడ్ చేస్తా. శివయ్యది హారతి మటుకు చూసేరు మీరు. హారతి శివయ్య ఫోటో అయితే పెడుతున్నా నేను. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేసేరబ్బా. నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. శివయ్య హారతి అయితే చూసేరి.
नमामि। जय बोल गजानंद भगवान की, जय बोल काशी विश्वनाथ की, जय बोल माता पार्वती की, जय बोल। గంటన్నర టైం పట్టింది శివయ్యకు అభిషేకం చేయడానికి. ఎందుకంటే అంతసేపు లైన్ ఉందన్నమాట. లైన్లో నిలబడ్డము, చాలా టైం పట్టింది. శివయ్యకి అయితే అభిషేకం చేసుకొని బయటికి వచ్చేసరికి మాకు కొంచెం ఇబ్బందిగానే ఉండనమాట. రష్ చాలా ఉంది. మండే రష్ కంపల్సరీ ఎక్కువ ఉంటుంది అనమాట. శివయ్య దర్శనం తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసరికి 8 అయింది. ఆర్ట్స్ కాలేజ్ మీద నుంచి ఇంటికి వెళ్ళిపోయినాము. ఆర్ట్స్ కాలేజ్ని అయితే చూసేయరబ్బా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.